ఆర్థిక ప్రగతిలో తెలంగాణ నంబర్ 1గా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక గ్రామం నుంచి గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టిన కేసీఆర్ 3 ఏళ్ల తర్వాత దేశంలోనే అత్యంత ధనవంతులు యాదవులుగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని ఆకాంక్షించారు. డోలు వాయించి పథకానికి సంబంధించిన పత్రాల్ని లబ్ధిదారులకు అందజేసిన సీఎం లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఎప్పుడన్నా కలలా ఊహించినామా అనుకున్నామా అసలు ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది? ఒక 5,000 కోట్ల రూపాయల భారీ డబ్బుతోని దగ్గర ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం 84 లక్షలు, ఇంకో 30-40 లక్షలు పెరిగిపోతా ఉంది. దాదాపు 1.5 కోటి వరకు గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమానికి ఇలా మనం శ్రీకారం చుట్టాం. ఈ సందర్భంగా నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలన ఎంత దరిద్రంగా ఉండే అంటే దేనికి కూడా లెక్కలేదు. ఎంతమంది ఉన్నారా గొల్ల కుర్మలు తెలంగాణ అంటే ఎవరు చెప్పలేదు. ఒక అంచనా వేసుకున్నాం, 25 నుంచి 30 లక్షల జనాభా ఉంటుంది, ఒక 4 లక్షల కుటుంబాలకు ఇస్తే సరిపోద్ది గొర్రెలని అనుకున్నాం. ఇలా వచ్చిన దరఖాస్తులు 7,61,000 దరఖాస్తులు వచ్చినాయి. దానిలో శాంక్షన్ అయినాయి 7,18,000 మందికి, 7,18,000 పైచిలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేశాను. అంటే 7,18,000 యూనిట్లు దాదాపు ఇప్పుడు నేను చెప్పిన లెక్క సరిగ్గా సరిపోతా ఉంది. 1,50,00,000 గొర్రెలు మనం దిగుమతి చేసుకొని వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ బ్రహ్మాండం చేసుకోబోతా ఉన్నాం. అసెంబ్లీలో ఒక ఆయన కాంగ్రెస్ ఆయన మాట్లాడి వెటకారం చేసిండు, నన్ను అవమానం చేసిండు. నేను చెప్పిన ఆ రోజు మీరు ఈరోజు అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు, కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నా కేసీఆర్ ఏది చెప్పినా జరిగింది. ఈరోజు నేను శాసనసభలో రికార్డు పూర్వకంగా చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు దాటిన తర్వాత, ఇవాళ నుంచి 3 సంవత్సరాలు నేను చెప్పిన నెల కిందే చెప్పిన, 3 సంవత్సరాలు దాటిన తర్వాత భారతదేశంలో అత్యంత ధనవంతులైనటువంటి యాదవులు గొల్ల కుర్మలు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అనేటువంటి మాట వస్తుంది. ఇది మీరు చూడమని చెప్పిన. మీ కేశవరావు గారు మాట్లాడుతూ వారు ఉపన్యాసంలో చెప్పినారు. చాలామందికి అర్థం కాదు ఇది. నేను లెక్క పెట్టి కూడా చెప్పిన. ఈరోజు దాదాపు 1 కోటి గొర్రెల వరకు ఉన్నాయని చెప్తున్నారు లెక్క. సరే 1.5 కోటి మనం తెస్తాం, 2.5 కోట్లు అయితే 2 సంవత్సరాలలో 3 సార్లు ఈంతాయి గొర్రెలు, 3 ఈతలు ఈంతాయి. 2.5 ఇంటూ 3 ఎంతైతే సిద్ధానా? 7 కోట్ల. 7.5 కోట్ల గొర్రెలు అయితే ఒక 2 కోట్లు మళ్ళీ పెంపకానికి ఉంచుకొని ఒక 5 కోట్లు అమ్ముకున్నాం అనుకో, 5,000 కాడికి ఒక గొర్రె చూసినా 5/5 25,000 కోట్లు. 3వ సంవత్సరంలో మనం అడుగుపెట్టే నాటికి ఇది కేసీఆర్ మాట 100% నిజమై తీరుతుంది. నేను నిండు మనసుతోని కొమరేలి మల్లన్నకు కడుపు నిండా దండం పెట్టి చెప్తున్న ఈ మాట 100% 25,000 కోట్ల రూపాయల సంపదను మా తెలంగాణ యాదవులు సృష్టించబోతా ఉన్నారని చెప్పి ఈరోజు చెప్తా ఉన్న కొండపాకలో. 2.5 సంవత్సరాలు గడిచే నాటికి తెలంగాణ యాదవుల దగ్గరనే 25,000 కోట్ల రూపాయలు ఉంటాయి. సంపద అంటే గిది. కొండపాకలో బీరప్ప పండుగ జరుగుతున్నట్లు ఉందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశానికే గొప్ప సూచిక కాబోతోందన్న మంత్రి కొత్త రాష్ట్రం సంక్షేమ పథకాల ద్వారా దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులను గుర్తించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్న హరీష్ రావు విద్యుత్ రహదారులతో పాటు అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలుగా గత ప్రభుత్వాల్లో మేము పనిచేసినప్పుడు కరెంటు కోతలు, ఎరువుల కొరతలు, గుంతలతో నిన్న రోడ్లు ఒకనాటి చూశాం. కానీ 3 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో కోతలు లేని కరెంటు, కొరతలు లేకుండా ఎరువులు, విత్తనాలు, గుంతలు లేనటువంటి రోడ్లు అందించిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా. ఏ పల్లెకు పోయినా నూనె డబ్బా జారిపోయి రోడ్డు మీద పడితే ఆ నూనెను ఎత్తుకునేంత గొప్పగా రోడ్లను తీర్చిదిద్దిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎస్సీ గారు మా కోనాయిపల్లిలో నంగునూరు మండలంలో ఒక పెద్ద మనిషి చనిపోయిండు, జర అందరు స్నానం చేయాలి, 1 పావు గంట కరెంట్ వేయమని ఒక ఎమ్మెల్యే 1 పావు గంట కరెంటు కోసం పైరవు చేసే పరిస్థితి నాడుంటే, నేడు తెలంగాణలో ఏ పల్లెకు పోయినా కను రెప్పగొట్టినంతసేపు కూడా పోకుండా కరెంట్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ది, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 1 మోటార్ కాలకుండా అద్భుతమైన పంట పండించింది ఇవాళ తెలంగాణ రైతాంగం. ఇక్కడ చూస్తా ఉంటే ఒక బీరప్ప పండుగ జరిగినంత సంతోషంగా కనబడతా ఉన్నది. అంటే నాడు పల్లె కన్నీరు పెడుతుందనే రోజు నుంచి నేడు తెలంగాణలో రాబోయే కొద్ది రోజుల్లోనే మన పల్లె ఈరోజు పన్నీరును ఒలికిస్తుందనేటువంటి మాట్లాడుకొని పాటలు రాసేటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయనిపిస్తా ఉంది.